క్యాంటీన్‌కి వచ్చిన కరణ్‌ను చూసి అందరూ షాక్ అవుతారు. తనని చూసి లేచి నుంచున్న అందరినీ ఒకసారి చూశాడు. అతని చూపు ఒక మూల కూర్చున్న పర్ణికపై పడింది. అతను చూడగానే టక్కున తలదించుకొని తింటున్నట్టు యాక్ట్ చేసింది. హాయ్ గైస్, లాక్డ్ హార్ట్ భవానీ భవేష్ రాసిన ఎపిసోడ్ ఇది. ఇక మనం 13వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? కరణ్ అసిస్టెంట్ వైపు ఒకసారి చూశాడు. అతను ముందుకు వచ్చి, ఎవరు కంగారు పడద్దు బాస్, క్యాంటీన్లో ఫుడ్ ఎలా ఉంటుంది టేస్ట్ చేయడానికి వచ్చారు. ఎంప్లాయీస్ ఆరోగ్యం కూడా కంపెనీకి అవసరం కదా, సో మీరందరూ కూర్చొని తినండి అని అందరికీ చెప్పి రండి బాస్ అని అన్నాడు రామ్. కరణ్ అటు ఇటు చూశాడు. అన్ని చైర్స్ ఫుల్ అయిపోయి ఉన్నాయి. పర్ణిక కూర్చున్న టేబుల్ దగ్గర మాత్రమే ఖాళీగా ఉంది. ఇంతలో కొందరు ఎంప్లాయీస్ లేచి, బాస్ రండి ఇక్కడ కూర్చోండి అని ఆహ్వానించారు. నో, తినేవాళ్ళు లేవకూడదు, నేను ఖాళీగా ఉన్న చోట కూర్చుంటాను అని సరాసరి పర్ణిక పక్కన ఖాళీగా ఉన్న చైర్లో కూర్చున్నాడు. స్నేహ నోరు తెచ్చుకుని చూస్తూ నుంచుంది. రామ్ 2 ప్లేట్స్ లంచ్ తీసుకుని వచ్చి కరణ్ ముందు ఒక ప్లేట్ పెట్టి తాను ఒకటి తీసుకొని స్నేహ పక్కన ఉన్న చైర్లో సెటిల్ అయ్యాడు. నుంచున్న స్నేహను చూసి, మీకు వేరుగా చెప్పాలా, కూర్చుని తినండి అన్నాడు రామ్. స్నేహ బొమ్మలా కూర్చుంది. కరణ్ రామ్లను మార్చి మార్చి చూసింది. కరణ్ 6.2 హైట్, కండలు తిరిగిన శరీరంతో ఉన్నాడు. మరోపక్క రామ్ 6 ఫీట్ హైట్తో బల్కీ బాడీతో అసిస్టెంట్ కమ్ బాడీ గార్డ్ పోస్ట్కి సరిపోయినట్టుగా ఉన్నాడు. వాళ్ళిద్దరు పక్కన ఎలిక పిల్లలా ఉన్న తనను చూసుకుంది. వాళ్ళ బాడీస్కి ఆ టేబుల్ చైర్ నర్సరీ క్లాస్లో ఉండే బుజ్జి చైర్స్లా అనిపిస్తున్నాయి. వాళ్ళిద్దరూ మొత్తం ప్లేస్ ఆవరించి పక్కన ప్రపంచం కనపడకుండా చేసేశారు. పర్ణిక ముఖంలో కూడా ఫీలింగ్స్ ఆమెలానే ఉన్నాయి. చల్లగా ఉన్న కూడా చెమటలు పడుతూ ఉన్నాయి ఇద్దరికి. ఇద్దరు చేతితో ఫ్యాన్లా విసురుకుంటూ నోట్లో పెట్టిన ముద్ద కిందకి దిగను అని ముందుకేస్తుంటే ఏమి చేయాలో తెలియక పిచ్చి మొహాలు వేసుకొని కూర్చున్నారు. కరణ్ స్పూన్తో ఫుడ్ తీసుకొని తిని, గాడ్ ఇంత స్పైసీగా ఉంది, ఎలా తింటున్నారు అందరూ అని పక్కనే పర్ణిక తాగిన గ్లాస్లోని వాటర్ తాగేశాడు. పర్ణిక స్నేహ గుడ్లు బయటికి వచ్చేంత పెద్దగా కళ్ళు తెరిచి అతని వంక చూశారు. రామ్ బాడీతో మొత్తం ప్రపంచాన్ని తన వెనుక కవర్ చేయటం వల్ల కరణ్ చేసిన పని ఒక్కరికి కూడా కనిపించలేదు ఆఫీసులో. కానీ అందరూ తింటూ అప్పుడప్పుడు వాళ్ళ వైపు చూస్తూ ఉన్నారు. పర్ణిక స్నేహ వంక అసూయగా చూడసాగారు కొందరు అమ్మాయిలు. మరో 2 స్పూన్ తిని, నువ్వు స్పైసీగా తింటావా అని అడిగాడు పర్ణికని. కరణ్ ఎవరికీ వినపడినంత మెల్లగా మాట్లాడాడు. అతని మాటలు కేవలం వాళ్ళ నలుగురికి మాత్రమే వినిపిస్తున్నాయి. అతను మాట్లాడింది సరిగా వినకుండానే అడ్డంగా నిలువుగా తల ఊపింది పర్ణిక. తన ముందు ఉన్న ప్లేట్ పర్ణిక వైపు జరిపి, పర్ణిక లంచ్ బాక్స్ తన వైపు మార్చుకొని తింటున్న కరణ్ని నోరు తెరుచుకొని చూశారు ఇద్దరు. రామ్ మాత్రం ఏమీ పట్టనట్టు సీరియస్గా ఫుడ్తో యుద్ధం చేస్తూ ఉన్నాడు. కరణ్ వాచ్ చూసుకొని, లంచ్ బ్రేక్ అయిపోయింది, ఇద్దరూ తినకుండా నా వంక చూస్తున్నారు ఎందుకు అని సీరియస్గా అన్నాడు. స్నేహ తల కిందకి వంచడం తినటం మొదలుపెట్టింది. కరణ్ ఎంగిల్ చేసిన ఫుడ్ ఎలా తినటం అని పర్ణిక మాత్రం తల వంచకుండా తినకుండా కూర్చుంది. బాక్స్ ఖాళీ చేసేసి, నేనేం చెప్పాను నీకు అని సీరియస్గా అడిగాడు పర్ణికని. పర్ణిక సైలెంట్గా కూర్చుంది. నాతో ఈరోజు కూడా లంచ్ చేయాలి అని చెప్పా కదా నిన్న, చెప్పిన మాట వినకుండా ఇలా క్యాంటీన్కి వచ్చేస్తావా అన్నాడు బేస్ వాయితో కరణ్. స్నేహకి పొలమారిపోయింది ఆ ఒక్క మాటతోటి. పక్కనే ఉన్న గ్లాస్లో వాటర్ తాగి గ్లాస్ కింద పెట్టేసి పర్ణిక వంక చూస్తుంది ఆశ్చర్యంగా. పర్ణిక చేతులు నలుపుకుంటూ కూర్చుంది. లోపల కరణ్ను తిట్టుకుంది. రేపు నాతో లంచ్ చేయాలి, అర్థమైందా అన్నాడు బాస్. నేను చెయ్యను, అయినా బెదిరిస్తున్నారేంటి మీరు, ఇది డెమోక్రటీ, నాకు నచ్చినట్టు నేను ఉంటాను, ఒంటరిగా తినలేకపోతే మీ అసిస్టెంట్ ఉన్నారు కదా, అతనితో కలిసి తినండి. నేను బాయ్స్తో కలిసి లంచ్ చేయను అతని సమాధానానికి అని చెప్పింది. ఆమె సమాధానానికి స్నేహ నోరు కప్పలా తెరుచుకుంది. పర్ణికకి ఒళ్ళు మండిపోయింది. అయినా కోపం కంట్రోల్ చేసుకుని, ఇలా నన్ను ఇబ్బంది పెట్టద్దు, నా గురించి అందరూ తప్పుగా అనుకుంటారు, వెళ్ళిపోండి ఇక్కడి నుండి అన్నది. కరణ్ నిమిషం ఆమెను చూసి మాట్లాడకుండా లేచి బయటికి వెళ్ళిపోయాడు.
అతను వెళ్ళాక పర్ణిక తల ఎత్తింది. ఆమె ముందు కరణ్ ఖాళీ చేసిన లంచ్ బాక్స్ ఉంది. ఫుడ్తో ఉన్న ప్లేట్ కరణ్ కూర్చున్న చైర్ ముందు ఉంది. కరణ్ తనకు తెలియకుండా ఎప్పుడు మార్చాడు అని మనసులో అనుకుంది. కరణ్ వెనుక రామ్ వెళ్ళగానే అమ్మయ్య ఇప్పుడు గాలాడుతుంది అని మిగిలిన బాక్స్ ఖాళీ చేసేసింది స్నేహ. ఆఫీస్ స్టాఫ్ గుసగుసలు నవ్వుకు వీళ్ళకి వినిపిస్తున్నాయి. పట్టించుకోకుండా ఇద్దరూ కలిసి క్యాంటీన్ నుండి బయటికి వచ్చారు. పరి, రేపు నువ్వు బాస్తో లంచ్ చేయకపోతే మళ్ళీ క్యాంటీన్కి వస్తారంటావా అని చిన్నగా అడిగింది స్నేహ. ఏమి రారులే, ఎవరికి తెలుసు. ఆ మాట అనగానే పర్ణిక చెప్పిన మాటకి ఎవరికి తెలుసు, ఈరోజు బాస్ మన దగ్గర కూర్చొని తినటం వల్ల సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ మనమే అయ్యాము. అందరూ మనల్ని చూడటమే. రేపు కూడా ఇది కంటిన్యూ అయితే సగం మంది లేడీస్ వచ్చి మనతో కయ్యానికి కాలు దూవుతారు. దానికంటే నువ్వు బాస్ రూమ్లో లంచ్ చేయటమే బెటర్ ఏమో అని స్నేహ చెప్పగానే ఆయన గారు రూమ్లో నుండి వస్తూ ఎవరు ఒకరి కంట్లో పడితే ఇంకా దరిద్రంగా ఉంటుంది. నిన్న ఆల్రెడీ ఆ తయారు చూసేసింది అని పర్ణిక చెప్పింది. యా నిజమే సుమి, ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే ఇదేనేమో. మరి నీకు వచ్చిన కష్టం శత్రువు కూడా రాకూడదే అని స్నేహ నిట్టూడుస్తూ అన్నది. అదేంటి నన్ను వేరు చేసి మాట్లాడుతున్నావు, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, నువ్వు హెల్ప్ చేయాలి కదా నాకు అనింది పర్ణిక. ఆయన నిన్నే కదే పిలిచారు లంచ్కి, నన్ను ఇన్వైట్ చేయలేదు కదా. నిజంగా ఆ ఛాన్స్ వస్తే నేను నీకులాగా ఆలోచించను, ఎగురుకుంటూ వెళ్తాను అన్నది పర్ణిక సంతోషంగా. పర్ణిక ఒక్క నిమిషం స్నేహ వైపు చూసింది. తను సరిగ్గా ఆలోచిస్తుందా అని అనిపించింది. మళ్ళీ తనలో తానే అలాంటిదేమీ లేదు, అయినా నేను సరియుతో స్నేహాన్ని వాడి బాస్ తోటి రిత్విక్ని ఎందుకు పోల్చాను అని అనుకుని ముఖం పక్కకి తిప్పుకుంది. అప్పుడే లిఫ్ట్ రావడంతో ఇద్దరు అందులోకి ఎక్కడం జరిగింది. లిఫ్ట్ డోరు మూసిపోతుండగా ఎవరో చేతిని అడ్డుపెట్టారు. డోర్స్ ఓపెన్ అయ్యాయి. గ్రే కలర్ షూట్లో ఉన్న ఒక అతను లోపలికి వచ్చాడు. అతన్ని చూడగానే పర్ణిక షాక్ అయిపోయింది. ఎవరతను? హాయ్ గైస్, ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.